హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. ఈరోజు వీడియో ఎందుకు లేట్ అయిందంటే నిన్నే క్విజర్ జై అడ్వాన్స్డ్ టెస్ట్ సిరీస్ చూసుకున్నాను. అలా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా కొంచెం లేట్ అయింది. నార్మల్గా ఫస్ట్ అంటే మనకి ఎలాగో మనకున్న ఛానల్ ప్రమోషన్లు రావు అనుకోండి. నార్మల్గా ఇది నేను క్విజర్ మెయిన్స్ ఆల్రెడీ నేను నా యొక్క 15 క్యూఎఫ్టీస్ యొక్క వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను. కాకపోతే ఇప్పుడు దాని 99.34% రావడం వల్ల డిస్కౌంట్ అయితే వచ్చింది 81%. ఓవరాల్గా ఇందాకైతే ₹1690కి ఈ టెస్ట్ సిరీస్ అయితే వచ్చింది. అయితే ఓవరాల్గా ఇందులో 250 టెస్ట్స్ ఉంటాయట. అయితే అందులోని 10 పార్ట్ టెస్ట్స్, 10 ఫుల్ టెస్ట్‌లు అంటే డైలీ 2 పేపర్స్ అవుతాయి. ఓవరాల్‌గా 20 పేపర్స్ అవుతాయి. తర్వాత 150 పీవైక్యూఎస్ చాప్టర్ టెస్ట్, 72 చాప్టర్ వైస్ టెస్ట్, మళ్ళీ 2025 నుండి 2007 వరకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ మాక్ టెస్ట్‌లుగా అవైలబుల్‌గా ఉంటాయి. ఇది తీసుకున్నాను. మనకి ఇన్ డెప్త్ అనాలిసిస్ అంటే నార్మల్ మెయిన్స్‌కి అనాలిసిస్ వస్తుందో దానికి కూడా అలాంటి అనాలిసిస్ వస్తది. కాకపోతే మెయిన్స్ మనం ఒక పేపర్ రాయగానే మనకి ఫుల్ ప్రిడిక్టెడ్ పర్సెంటేజ్ వస్తది కదా! కానీ ఇక్కడ మనం ఫుల్ టెస్ట్‌లో బోత్ పేపర్స్ రాసినప్పుడే మనకు ప్రిడిక్టెడ్ ర్యాంక్ అని చూపిస్తుంది. మెయిన్స్‌లో కూడా పర్సెంటేజ్ చూపిస్తది. అడ్వాన్స్‌లో గట్టా ఇక్కడ ర్యాంక్ చూపిస్తది. ప్రిడిక్టెడ్ ర్యాంక్. సో, ఓవరాల్‌గా అయితే ఇది తీసుకున్నాను కదా! ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మన జేఈఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్. నేను ఓవరాల్‌గా జేఈఈ మెయిన్స్ రాశాను కదా! అప్పుడు ముందు క్యూఎఫ్టీస్, చాప్టర్ వైస్ టెస్ట్ రాసినీటిలో ఇది జేఈఈ మెయిన్స్‌ది. ఇక్కడ కార్నర్‌లో జేఈఈ మెయిన్స్, ఇది జేఈఈ అడ్వాన్స్‌డ్ తీసుకున్నాను కదా! జేఈఈ అడ్వాన్స్‌డ్ టెస్ట్స్ ఓవరాల్‌గా 12 పార్ట్ టెస్ట్స్ ఉంటాయి. నార్మల్‌గా 5 అనేది 11థ్ క్లాస్ అవుతది. తర్వాత 6థ్ పార్ట్ టెస్ట్ ఏమో ఓవరాల్ 11థ్ సిలబస్ మీద అవుతది. అప్పుడు 11థ్ క్లాస్ కంప్లీట్ అయిపోద్ది. 12థ్ కంప్లీట్ 12థ్ సిలబస్ మీద అవుతది. ఇవన్నీ సింగిల్ పేపర్ ఉంటాయి. మల్టీ పేపర్ ఉండవు. కానీ ఫుల్ టెస్ట్‌లు మాత్రం మల్టీ పేపర్ ఉంటాయి. కానీ ఈరోజు ఇంకా ఫుల్ టెస్ట్ ఏంటి అప్పుడే స్టార్ట్ చేయను. ముందు పార్ట్ టెస్ట్‌లు కంప్లీట్ చేసి ఆ తర్వాత ఫుల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తాను. అయితే ఇంకా అనాలిసిస్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎటుండదు. మనం ఇంకా ఒక టెస్ట్ కూడా అడ్వాన్స్‌డ్ టెస్ట్ సిరీస్‌లో అటెంప్ట్ చేయలేదు. సో, ప్రస్తుతానికైతే అవేంటి లేవు. నార్మల్ చాప్టర్ వైస్ టెస్ట్ అన్నాను కదా! నార్మల్ ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క టెస్ట్ ఉంది. నార్మల్‌గా చాప్టర్ వైస్ టెస్ట్, టాపిక్ టెస్ట్ అయితే. అదే పీవైక్యూఎస్ చాప్టర్ టెస్ట్ అయితే ఆ చాప్టర్ యొక్క లెంత్, దాని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బట్టి దాని యొక్క నంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంది. ఓవరాల్‌గా ఒక టెస్ట్‌కి ఎంత టైమ్ ఇస్తాడో చూసుకుంటే ఫిజిక్స్‌లో అయితే 15 క్వెషన్స్ 60 మినిట్స్ టైమ్ ఇస్తాడు. కొంచెం క్వెషన్స్ తగ్గితే దాని యొక్క టైం కూడా తగ్గుతుంది. ఓవరాల్‌గా ఈ టెస్ట్ సీరీస్ ఇలా అయితే ఉంది. మీరు ఈ టెస్ట్ సీరీస్‌లో నేను నా ప్రతి ఏ టెస్ట్ రాసినా దాని యొక్క మార్క్స్ అనేవి షేర్ చేస్తుంటాను. సో, మీరు కూడా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్‌గా నిన్న ఈ టెస్ట్ సీరీస్ తీసుకోవడం కొన్ని టెస్ట్ రాద్దాం అనుకున్నా గానీ ఇంకేం రాయలేదు. అప్పుడే అడ్వాన్స్‌డ్ ఎందుకని. ఈరోజు ఈవినింగ్‌కి క్యూఎఫ్టీ 16 రాస్తాను. అంటే మెయిన్స్ టెస్టే. అంటే రేపు అడ్వాన్స్‌డ్ టెస్ట్ రాస్తాను. ఫస్ట్ నార్మల్ క్యూఎఫ్టీ ఐడియా కోసం అంటే మొత్తం సిలబస్ చాలా రోజులయింది ఫుల్ టెస్ట్ రాసి. సో, ఒక ఐడియా కోసం మళ్ళీ ఫస్ట్ మెయిన్స్ రాస్తాను. నాకు తెలుసు అంత ఎక్కువ రాకపోవచ్చు. ఎందుకంటే రివిజన్ కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఒకటి ట్రై చేసి తర్వాత ఎక్కడైనా స్టార్టింగ్ నేను ఇంప్రూవ్ అవుతది. నా మెయిన్స్ చూపిస్తాను. జేఈఈ మెయిన్స్ హోమ్ జేఈఈ మెయిన్స్ చూస్తే నేను స్టార్ట్ చేసినప్పుడు డిసెంబర్‌లో డేట్ వైస్ అనాలిసిస్ ఆల్ టెస్ట్ క్యూఎఫ్టీస్ 1-15 నేను క్యూఎఫ్టీ 1 రాసిందైతే చూడండి డిసెంబర్ 4 రాశాను. అప్పుడు 126 మార్క్స్ వచ్చాయి. ప్రిడిక్టెడ్ పర్సెంటేజ్ చూస్తే 94.57 ఉంది. చూడండి అప్పటికింకా మెయిన్స్‌కి 1 ½ మంతే ఉండుంటది. 1 ½ మంత్. ఆ టైంలోనే ఈ మొత్తం ప్రతి టెస్ట్‌ని నేర్చుకొని టోటల్ ఓవరాల్‌గా నా మెయిన్స్ పర్సెంటేజ్ వచ్చి 99.34. కానీ నేను అంటే ఎగ్జామ్ రాసిన వెంటనే నేను ఫుల్ అటెంప్ట్ చేశాను అనుకోలేదు. చాలా వరకు నా స్కోరింగ్ టాపిక్స్ కూడా మిగిలిపోయాయి. కానీ పర్లేదు ఓవరాల్‌గా అయితే బానే వచ్చింది. అలా ఇప్పుడైతే మళ్ళీ ఇది రీస్టార్ట్ అనమాట. ఈ 4థ్ డిసెంబర్ ఎలాగైతే క్యూఎఫ్టీ 1తో స్టార్ట్ అయిందో, ఇప్పుడు క్యూఎఫ్టీ 16 అలాగే ఈరోజు స్టార్ట్ చేస్తాను. తర్వాత అడ్వాన్స్‌డ్ కూడా అలా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. రేపు పార్ట్ టెస్ట్ ఈరోజు క్యూఎఫ్టీ 16 రాస్తాను కదా! రేపు అడ్వాన్స్‌డ్ పార్ట్ టెస్ట్ 1 రాస్తాను. తర్వాత అడ్వాన్స్ పార్ట్ టెస్ట్ 1 సిలబస్ ఏంటంటే అడ్వాన్స్ అడ్వాన్స్ పార్ట్ టెస్ట్ కొంచెం నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. పార్ట్ టెస్ట్ 1 సిలబస్ ఇది పార్ట్ టెస్ట్ 1కి సిలబస్. రేపు ఈ పార్ట్ టెస్ట్ రాస్తాను. ఇది ఓన్లీ సింగిల్ పేపర్ ఉంటది.
కాబట్టి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. 51 క్వెషన్స్ 180 మినిట్స్. రేపు రాసిన వెంటనే వీడియో చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం రేపు అంటే లాస్ట్ టైమ్ మన వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేద్దాం. బ్రో మీ వీడియోస్ చూసి నాకు చాలా మోటివేషన్ వచ్చింది. ఎస్పెషల్లీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని మీ జర్నీ చూసి అర్థమైంది. నేను కూడా డ్రాప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నా. ఒక్క డౌట్ అడగాలనుకుంటున్నా. మీరు డ్రాప్ ఇయర్‌లో ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నారా? లేదా ఆఫ్‌లైనా? నేను థాంక్స్ బ్రో ఫస్ట్ నా వీడియో చూసి నీకు మోటివేషన్ వస్తుందన్నందుకు. ఇప్పుడు నేను డ్రాప్ ఇయర్‌లో ఫిజిక్స్ వల్ల ప్రేయస్ బ్యాచ్ ఉంటది కదా! అది టెలిగ్రామ్‌లో ఫ్రీగా వస్తుందంటే అందులో చూసి ప్రిపేర్ అయ్యాను. పీడబ్ల్యూ క్లాసెస్ హిందీలో ఉంటాయి కదా! మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రాలేదంటే అంటే నేను 6థ్-10థ్ నవోదయలో చదివాను. విజయనగరం నవోదయం. అయితే అక్కడ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటే అక్కడ కొందరు హిందీ లెక్చరర్స్ ఉంటారు. ప్లస్ హర్యానా నుండి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి కూడా ఉంటారు. సో, అలా అంటే అక్కడ చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడు రాలేదు. అంటే నేను హిందీలో చెప్పింది అర్థమైపోద్ది గానీ, నేను మాట్లాడడం కష్టం గానీ, అర్థం అవ్వడంలో అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. ప్లస్ వాళ్ళు చెప్పే హిందీ ఏమంత కాంప్లెక్స్‌గా ఉండదు. మనకి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాబట్టి ఆ యొక్క మ్యాక్సిమం ఇంగ్లీష్ టర్మ్స్ ఉంటే అవి సింపుల్‌గా అర్థమైపోతాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని స్టార్టింగ్ నుంచి ఎలా బిగిన్ చేయాలి అని కొంచెం మీరు అంటే ఎన్‌సీఈఆర్‌టీలో ఏ ఆర్డర్ ఉంటదో ఆ ఆర్డర్ ఫాలో అయిపోవడం బెటరు. కానీ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మీరు రోహిత్ అగర్వాల్ సార్ లేదా పంకజ్ సార్ కూడా ఇప్పుడు అలాగే స్టార్ట్ చేశారు. ఫిజిక్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే వాళ్ళు చాప్టర్ వైస్ చెప్పకుండా మెకానిజం వైస్ చెప్తున్నారు. మీకు ఏది కంఫర్ట్ ఫస్ట్ ఒక 2 లెక్చర్స్ చూడండి. ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అది ఫాలో అయిపోండి. ఫిజిక్స్ అయితే మీ ఇష్టం. అది పెద్ద స్పెషల్ ఏం ఉండదు. చాప్టర్ వైస్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఏప్రిల్ అటెంప్ట్ మీరు డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి, ఫస్ట్ ఏప్రిల్ అటెంప్ట్ మీద ఫోకస్ చేసి, తర్వాత ఏప్రిల్ అటెంప్ట్ అయిపోయాక అప్పుడు వచ్చిన దాన్ని బట్టి డ్రాప్ గురించి డిసైడ్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ కామెంటింగ్. ఇలా చాలా హ్యాపీగా ఉంటది. ఇలాంటివి చూసినప్పుడు. బ్రో నువ్వు స్ట్రీమ్ ఫస్ట్‌ది కీ ఎలా చేయాలో వీడియో చేస్తా అన్నావు త్వరగా చెయ్యి బ్రో ప్లీజ్. అండ్ నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాయవా బ్రో? ఆల్రెడీ 12థ్‌లో రాసావా? అంటే స్ట్రీమ్ ఫస్ట్ వీడియో అంటే ఆ లింక్ పైన ట్యుటోరియల్ వీడియో రెడ్ కలర్‌లోనే ఉంటది. ఆ ట్యుటోరియల్ వీడియో ఉందని చూడక నేను చేస్తానన్నాను. కానీ ఆ పైన ట్యుటోరియల్ మీరు అది క్లిక్ చేస్తే మీకు వెంటనే కనిపిస్తది ఆ ట్యుటోరియల్ వీడియో. మీరు ఒకసారి చూడు బ్రో అక్కడ యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్ నోరు తిరగట్లేదు. ట్యుటోరియల్ అని ఉంటది చూడు. ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్‌లోనే రాసాను. 3,555 ర్యాంక్ వచ్చింది. వస్తాయి మంచి కాలేజ్‌లో వస్తాయి గానీ వెళ్ళలేదు. ఎందుకంటే మంచి ఐఐటీకెళ్ళాలని. ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్‌లో 99.34 పర్సెంటైల్ వచ్చింది కాబట్టి మరి ఎంసెట్ రాద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంసెట్‌లో వచ్చే కాలేజ్ మీద ఇప్పుడొచ్చే ఎన్ఐటీయే బెస్ట్ కాబట్టి మరి ఇప్పుడైతే మరి ఎంసెట్ రాయాలనుకోవట్లేదు. బ్రో టార్గెటెడ్ ఐఐటీ ఏంటి అండ్ బ్రాంచ్ చెప్పు. కేటగిరీ ఏమైనా ఉందా బ్రో? అండ్ మై టార్గెట్ ఈస్ ఐఐటీ బొంబాయి. పర్ఫెక్ట్ 2 మంత్స్ ఉంది. ఐఐటీ బాంబే అయితే పక్కా కలుద్దాం బ్రో. నాకు కూడా పక్కా నేను కలాలని ఉంది బ్రో. నేను కూడా ఐఐటీ అంటే ఎవరికైనాను జేఈఈ మెయిన్స్‌లో టాప్‌లో జేఈఈ మెయిన్స్ అన్నాను. జేఈఈ అడ్వాన్స్‌లో టాప్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఐఐటీ బాంబే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా అదే ఉంటది. కానీ కొంచెం కష్టం బ్రో. అందులో సీఎస్‌సి అంటే నీకు డబుల్ డిజిట్ ర్యాంక్ రావాలి. చూద్దాం అప్పుడు పరిస్థితి బట్టి. కేటగిరీ అంటే నేను రిజల్ట్ వీడియోలో నా యొక్క స్కోర్ కార్డ్ పెట్టినప్పుడు అందులో కనిపిస్తది ఓబీసీ ఎన్సీఎల్ అని. ఓబీసీ ఎన్సీఎల్ బ్రో. బ్రో నేను ఐపీఈ ప్లస్ జేఈఈ సెకండ్ అటెంప్ట్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పు బ్రో. ఐపీఈ అంటే ఇప్పుడు నువ్వు ఐపీఈ ఎగ్జామ్స్ పక్కా రాయాలి కాబట్టి ఐపీఈ టైంలో ఐపీఈ చదువుకుంటూ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మరి ఎటువంటి ఎగ్జామ్స్ అన్నీ రాశాను కదా! ఇంత స్ట్రెస్ తీసుకున్నాం కొంచెం రిలాక్స్ అవుదాం లేకన్నా అదే స్ట్రెస్‌ని కొంచెం సెకండ్ అటెంప్ట్ వరకు పుష్ చేస్తే ఆ తర్వాత ఒక 2, 3 డేస్ రిలాక్స్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ డెసిషన్ నీదే. నువ్వు నీ యొక్క కేపబిలిటీ ఎప్పుడు మన లిమిట్స్‌ని ఎక్స్‌ట్రా పుష్ చేయడానికి ఏం ట్రై చేయొద్దు. అంటే కొంచెం వరకు పర్లేదు గానీ మరీ ఓవర్‌గా చేయడానికొద్దు. ఎంతవరకు చేయగలమో అంతవరకు కానీ ఎప్పుడు మీ యొక్క కేపబిలిటీకి తక్కువ చేశామని మాత్రం అనుకోకండి. మీ కేపబిలిటీ ఎంతో అంతవరకు ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. బ్రో నేను డ్రాపరే. లాస్ట్ ఇయర్ 95.2 వచ్చింది. ఈసారి 97.7 వచ్చింది. నేను ఎగ్జామ్‌లో ఫుల్ పొటెన్షియల్ పెట్టలేకపోయా. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పు బ్రో. ఆహ్, డ్రాప్ ఇయర్‌లో
నువ్వు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా చూపించావు బ్రో. నేను కూడా నువ్వెంత పర్సెంటేజ్ పెంచావో నేను దాదాపు అంతే పెంచాను. కాపోతే ఫుల్ పొటెన్షియల్ పెట్టలేదంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇంకా చాలా పొటెన్షియల్ ఉంటది. ఎందుకంటే నేను నిన్ను నువ్వు చాలా వీడియోల్లో కామెంట్ చేసావు. నేను చూసాను. ఆహ్, ఏమైనా టిప్స్ అంటే నాకు అంతగా ఏం తెలీదు ఎలా చెప్పాలో. జస్ట్ కీప్ వర్కింగ్. అంటే ఎగ్జామ్‌లో ఎలా అంటే నువ్వు ఫస్ట్ నీకు పేపర్ ఎలా అటెంప్ట్ చేస్తే నీకు మాక్సిమం అవుట్‌పుట్ వస్తుందో చూసుకో. మాక్ టెస్ట్స్ ఎక్కువ రాయి. అప్పుడు నీకు తెలుస్తది. అంటే నీ పేపర్ ఎలా అటెంప్ట్ చేస్తున్నానా? లేదంటే ఈ ప్లేస్‌లో నెగెటివ్‌లు తగ్గించుకోవాలా అనే ఒక ఐడియా నీకొస్తది. దాంతో నీకు ఇంకా హెల్ప్ అవుతది. నువ్వు ఎలా నీ ఎగ్జామ్ టైమ్‌లో నీ బెస్ట్ చూడకి. కాబట్టి మాక్ టెస్ట్ ఎక్కువ అవ్వడానికి ట్రై చేయి. అదొకటే చెప్పగలను. ఆన్‌లైన్ ఆన్‌లైన్ కోచింగే బ్రో చెప్పాను కదా! డ్యూడ్ నేను కూడా వరుణ్ ఫాలో అవుతున్నా. కానీ నీకు ఇంత టైం ఎక్కడి నుంచొస్తుంది? ప్రాక్టీస్‌కి నేను క్లాసెస్ చేసి తర్వాత హోంవర్క్ దట్స్ ఆల్. నువ్వు టెస్ట్స్ ఇస్తున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు. హౌ ఆర్ యూ ఫాలోయింగ్ కంప్లీట్ వరుణ్ బ్యాచ్ ఆర్ జస్ట్ సమ్ టాపిక్స్? బై ద వే ఐ యామ్ మను 98.22 డ్రాపర్. నేను 2.0నే. గ్లాడ్ ఐ ఫౌండ్ యూ. ఆ హిందీ వాళ్ళతో మాట్లాడి ఉన్న తెలుగు పోయింది. ఆహ్, బ్రో 98.22 వస్తుందంటే చాలా మంచి పర్సెంటేజ్. నువ్వు ఇప్పటి నుండి అడ్వాన్స్‌గా ప్రిపేర్ అయిపో వరుణ్ బ్యాచ్‌లో. అయితే వరుణ్ ఫాలో అవుతూ ఇంత టైం అంటే నేను మొత్తం వరుణ్ ఫాలో అవ్వట్లేదు. ఓన్లీ కెమిస్ట్రీకే వరుణ్ ఫాలో అవుతున్నాను. ప్రాక్టీస్‌కి వీటికి నేను ఏం చేస్తున్నాను ప్రాక్టీస్‌కి వీటికి కాంపిటీషన్ అడ్వాన్స్‌డ్ కోర్స్ ఉంది కదా! అది 98 ప్లస్ వచ్చినోళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి నువ్వు కాంపిటీషన్ అని సెట్ చేసి ట్రై చేయి. ఫ్రీ అంటే మనకి వాళ్ళేం తీసుకోరు. జస్ట్ మన స్కోర్ కార్డ్ అడుగుతారు. వాళ్ళ పబ్లిసిటీకో దేనికో వాడుకుంటారు. దానివల్ల మనకు పోయేదేముండదు. మనకి బ్యాచ్ వస్తుంది కాబట్టి మనం వాడుకోవచ్చు. ఒకసారి కాంపిటీషన్ మోహిత్ త్యాగి సార్ అని సెట్ చేసి చూడు. అయితే ఆహ్, అంటే కెమిస్ట్రీ వరుణ్‌లో కొంచెం స్లోగా ఎళ్తది బ్రో. కానీ ఇది ఏప్రిల్ అటెంప్ట్‌కొచ్చేసరికి కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. నేను అప్పుడు ఏప్రిల్ అటెంప్ట్ తర్వాత ఈ ఫిజిక్స్, మ్యాథ్స్ కూడా వరుణ్‌లో ఎళ్లి కంప్లీట్ చేస్తాను ఆ మిగిలిన టైంలో. కాబట్టి నేను హిందీ హిందీ వాళ్ళతో మాట్లాడి తెలిగిపోయిందంటే మరి ఆహ్, ఇంకా ఇంకేమైనా సజెషన్స్ కావాలంటే అడుగు బ్రో. బ్రో ఎవరిని అడిగినా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా చదవాలో చెప్పట్లేదు. ప్లీజ్ ఐ యామ్ నాట్ గెట్టింగ్ ఆన్సర్. ఇఫ్ ద కాంపౌండ్ ఈస్ ట్రీటెడ్ విత్ 3 ఆర్ మోర్ రియేజెంట్స్ ఇన్ ఎ లైన్ అండ్ ఆస్క్డ్ టు ఫైండ్ సీఆర్‌డీ లైక్ దట్. ఇంపార్టెంట్ రియేజెంట్స్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్‌ని ఎలా ఆన్సర్ చేయాలో చెప్పు బ్రో. ఏదైనా యూట్యూబ్‌లో దీనిపైన వీడియో ఉంటే సజెస్ట్ చెయ్యి ప్లీజ్. నార్మల్‌గా నువ్వు నార్మల్‌గా బ్రో నువ్వేం చేస్తావంటే ఎన్‌సీఈఆర్‌టీ ఫస్ట్ డెప్త్ చదువు. తర్వాత మ్యాథన్‌గో వాళ్ళది ఆల్ ఆర్గానిక్ రియేజెంట్స్ ఒక లెక్చర్ ఉంది. అంటే ఓన్లీ రియేజెంట్స్ పైన బేస్ చేసుకొని నీకు రియేజెంట్స్ మీద ప్రాబ్లమ్ వస్తుందన్నావు కాబట్టి ఆ లెక్చర్ ఒకసారి చూడు. 1 అవర్ ఇలా ఉంటది. మొత్తం అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకో. ఒక దగ్గర నోట్ చేసుకొని డైలీ రివైజ్ చేస్తుండు. ప్లస్ నువ్వు నార్మల్‌గా ఇలా చదువుకుంటే ఇన్ని అంటే ఒకసారి డైరెక్ట్ ఒక రియాక్షన్ అయితే చెప్పేయడం ఈజీ. కానీ ఒక 3, 4 రియేజెంట్స్‌లో నీది ఎక్కడ మిస్ అయినా ఆ క్వెషన్ మొత్తం పోద్ది కాబట్టి నువ్వు డైలీ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తుండు ఆర్గానిక్‌వి. నార్మల్‌గా చాలా బుక్స్ ఉంటాయి బయటన. ఒక ఎక్కడైనా చూసి మంచి బుక్ ఏదో చూసి ఎవరిదైనా సజెషన్ తీసుకొని తీసుకో. ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఓకే బ్రో. థాంక్స్. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మీ అందరి క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా నాయిస్ వచ్చినా అసలు పట్టించుకోకండి. జస్ట్ ఇక్కడ నాకు అంత సైలెంట్‌గా ఉండదు. రోజు ఇప్పుడు మాక్ టెస్ట్ రాస్తున్నా. మాక్ టెస్ట్ రాసినప్పుడు కూడా రోజు వెనక నుంచి ఇలాగే డిస్టర్బెన్స్ వస్తుంటాయి. దానివల్లే సగం మాక్ టెస్ట్ రాయాలని ఇంట్రెస్ట్ దొరుకుతది. ఎగ్జామ్‌లో నాది మెయిన్ ఎగ్జామ్‌లో ఎక్కువొచ్చి మాక్ టెస్ట్‌లో తక్కువ రావడానికి కారణం కూడా ఇదే. చుట్టూ చిరాకుగా ఉంటది సౌండ్స్ ఉండి. సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.